నమస్తే, వెల్కమ్ టు గ్రోత్ పార్ట్నర్స్. ఈ వీడియోలో నేను సేల్స్ ఎంట్రీ విత్ జిఎస్టీని టాలీ ప్రైమ్లో ఎలా రికార్డ్ చేయాలి అని మీకు చూపిస్తాను. ముందు టాలీలో జిఎస్టీ ఆప్షన్ని మేము ఎనేబుల్ చేసుకోవాలి. ముందు ఇది గేట్వే ఆఫ్ టాలీ కంపెనీ. ఇక్కడ చూడొచ్చు ఫీచర్స్, ఫీచర్ది షార్ట్ కట్ కి F11. దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మేము చూడొచ్చు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. నేను టాక్సేషన్లో వస్తాను. ఇక్కడ ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని ఎస్ చేయాలి. మేము చూడొచ్చు ఇక్కడ స్టేట్ కర్ణాటక, రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులర్, అలాగే జిఎస్టీ నంబర్. ఇక్కడ పీరియాడిసిటీ ఆఫ్ జిఎస్టీ R1 ఉంది కదా, ఇక్కడ మంత్లీ అని ఉంది. మీరు క్వార్టర్లీ చేసుకుంటే క్వార్టర్లీ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉంది ఇన్వాయిస్, ఈవే బిల్ ఆప్షన్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని నేను కంట్రోల్ A చేసి సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఓచర్ మనది సేల్స్ది షార్ట్ కట్ కి F8. ఇక్కడ మేము చూడొచ్చు ఓచర్ క్లాస్ కూడా ఉంది, లోకల్ సేల్స్, ఇంటర్ స్టేట్ సేల్స్. మేము క్లాస్ వద్దు, అందుకే నేను నాట్ అప్లికేబుల్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కస్టమర్ ఏ కంట్రోల్ ఏ సేవ్ అవుతుంది. ఇక్కడ సేల్స్, ఇక్కడ నేను ఐటమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఐటమ్ 1 3 క్వాంటిటీ 500 రూపీస్, అలాగే ఐటమ్ 2 1 క్వాంటిటీ. ఇక్కడ రౌండ్ ఆఫ్ ఏం వద్దు మాకు, అందుకే నేను పాయింట్ని తీస్తున్నాను. ఇక్కడ అవుట్పుట్ సిజిఎస్టీ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అయ్యింది. ఇప్పుడు ఎస్జిఎస్టీ చూడొచ్చు, ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అయ్యింది. ఇప్పుడు కంట్రోల్ ఏ, ఇది సేవ్ అయ్యింది. ఇప్పుడు లాస్ట్ టైం కూడా మీకు లాస్ట్ వీడియోలో కూడా నేను చూపించాను మీకు ఓచర్ క్లాస్ని ఎలా చేయడం అని. చూపిస్తాను. ఇక్కడ లోకల్ సేల్స్ చూస్తే అప్పుడు లాస్ట్లో మేము సెలెక్ట్ చేసుకున్నాము, కానీ ఓచర్ క్లాస్లో మేము సెలెక్ట్ చేసుకోలేదు, కానీ ఆటోమేటిక్గా వచ్చింది. సో కస్టమర్ ఏ అని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ ఏ చేసి సేవ్ చేస్తున్నాను. ఐటమ్ 1 3 చూడొచ్చు మీరు, ఇది సేల్స్. ఇది ఆల్ట్ P చేస్తే మనకి రివ్యూ ఆప్షన్ వస్తుంది, లేకపోతే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ కరెంట్ ఇక్కడ చేసుకుంటే చూడొచ్చు మీరు 3 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఒకటి ప్రింట్ కావాలంటే ప్రింట్ చేసుకోండి, అలాగే ప్రివ్యూలో కూడా మీరు చూడొచ్చు ఇన్వాయిస్ ఎలా ఉంది అని. మీకు ఏదైనా చేంజెస్ కావాలి, బయర్స్ ఆర్డర్ నంబర్, డిస్పాచ్ నంబర్, దేంట్లో ఏదైనా మీకు చేంజెస్ కావాలి అంటే ఎస్కేప్ చేసి ఇక్కడ కాన్ఫిగర్ కూడా ఉంది, మీరు సెట్ చేసుకోవచ్చు. రివ్యూలో మేము చూడొచ్చు ఇన్వాయిస్ ఎలా ఉంది అని. దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ వస్తే మీరు డిస్క్రిప్షన్లో నేను నంబర్ వేశాను, మీరు కాల్ చేయండి. ఇది సేల్స్ ఎంట్రీ విత్ జిఎస్టీని టాలీ ప్రైమ్లో ఎలా చేయాలి, అలాగే ఇన్వాయిస్ని కూడా ఎలా చూడాలి అని మీకు నేను చూపించాను. థ్యాంక్ యూ.